హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన రంగోలి కిచెన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన కిచెన్లో నేను డబల్ కా మీఠా చేస్తున్నాను. అందుకు ఇక్కడ నేను 4 బ్రెడ్ పీసులను తీసుకొని సైడ్లు కట్ చేసి మధ్యలో పీసులను కూడా 4 ముక్కలుగా కట్ చేసుకొని 1 గంట సేపు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకోవడం వల్ల మనం నూనెలో వేయించినప్పుడు ఆ నూనె అన్నది బ్రెడ్ పీసులు ఎక్కువగా పీల్చుకోవు. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్, సార పలుకులు, కర్బూజా గింజలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మనం ముందుగా 1 గంట సేపు ఎండబెట్టుకున్న బ్రెడ్ పీసులను కూడా వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి అన్ని బ్రెడ్ పీసులను ఒకేసారి వేసి వేయించుకుంటున్నాను. ఎక్కువ మోతాదులో చేసినట్లయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెను కడిగి తీసుకొని మనకు స్వీటు సరిపోయినట్టు చక్కెర వేసుకొని పానకం పట్టుకోవాలి. పానకం అంటే పానకం ఏం లేదు, కొంచెం చక్కెర కరిగి జిగట వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 3 స్పూన్ల చక్కెర తీసుకున్నాను. ఇలా చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని చిక్కటి పావుసేరు పాలను, క్రీమ్ పాలు తీసుకొని మనం వాటిని మరగబెట్టుకోవాలి. ఇక్కడ మలై తయారు చేసుకుంటున్నాం కాబట్టి పాలను చిక్కగా మరగబెట్టుకోవాలి. పాలను మనం కలుపుతూనే ఉండాలి. పాలను అసలు మాడిపోనియకూడదు, ఎందుకంటే పాలు మాడిపోతే టేస్ట్ అన్నది డబల్ కా మీఠా టేస్ట్ అన్నది మారిపోతుంది. ఇటు పక్కన చక్కెర పానకం మనకు రెడీ అయిపోయింది కాబట్టి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. అది ఇంకో సైడ్ ఉడుకుతుంది. ఇలా 2-3 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పాలు మరుగుతున్నాయి కదా, అలా కలుపుతూనే ఉండాలి. ఇలా చిక్కబడుతూనే ఉంటాయి, మనం కలుపుతూనే ఉండాలి. ఇలా పాలు మనకు దగ్గర పడడానికి 15 నుండి 20 నిమిషాల టైం పడుతుంది. ఇలా చిక్కగా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను, అలాగే కొద్దిగా చక్కెర, ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా కలుపుతుంటే పాలు అన్నవి దగ్గర పడతాయి. చూసారు కదా ఎంత చక్కగా అయిందో, మలై తయారైపోయినట్టే. మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసులను వేసి దీంట్లో బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల బ్రెడ్ మెత్తబడుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి దానిలో వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చూసారు కదా, డబల్ కా మీఠా రెడీ అయిపోయినట్టే. మలై లేకున్నా మలైతో చేసిన డబల్ కా మీఠాకు ఉన్నంత టేస్ట్ దీనికి ఉంటుంది. ఇలా రెడీ అయిపోయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో డబల్ కా మీఠా. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోనే. చూసారు కదా, డబల్ కా మీఠా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.